ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. మేడం మేడం వీడే మేడం, ఆ రోజు ఆటోలో ఎక్కింది వీడే. రేయ్, నేను నీకు ఏం అన్యాయం చేశాను? ఎందుకు అన్యాయంగా నా మీద నిందలు వేశారు? ఇలా అడిగితే ఎలా చెప్తాడు శివ? లాఠీతో తోలు ఊడిపోయేలా కొట్టాలి. అప్పుడు గాని నోట్లో నుంచి మాట బయటికి రాదు. చెప్పరా, నేరం ఎలా జరిగిందో చెప్పు. మేడంకి వివరంగా చెప్పు. నిజంగా నాకేం తెలియదు సార్. నన్ను నమ్మండి సార్, నన్ను వదిలేండి సార్. వాడికేం తెలియదు అంటున్నాడు కదా. ఇలా అడిగితే వాడు చెప్పడు. నాకసలే షూట్ చేయడం కూడా రాదు, కానీ ట్రిగర్ నొక్కితే బుల్లెట్ ఏ పార్ట్లోకి వెళ్తుందో కూడా తెలీదు. మర్యాదగా చెప్పు, లేదంటే నిజంగానే చేస్తావు. చెప్పు, లేదంటే షూట్ చేసి పారేస్తాను. చెప్పు. చెప్తాను సార్, చెప్తాను సార్, చెప్తాను సార్, చెప్తాను సార్. చెప్పు. ఆ రోజు ఆటోలో గోల్డ్ బిస్కెట్స్తో నేను దొరికిపోతానేమోనని మేడం గారి బ్యాగ్లో వేశాను. ఆ తప్పు నాదే. ఆ నేరం నేనే చేశాను. ఇప్పుడు అర్థమైందా మేడం? తప్పు చేసింది ఎవరో? కానిస్టేబుల్స్, వాడిని సెల్లో పడేయండి. నువ్వే ఈ నేరం చేశావని ఇబ్బంది పెట్టాను. మనసులో అవేం పెట్టుకోవద్దు. ఇక వెళ్ళు. ఒక్క నిమిషం మేడం. నా శివపార్వతి నేరం చేసిందని ఎక్కడైతే అవమానించారో అక్కడే తనకి సన్మానం జరగాలి.